ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు, ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుని దివ్యానుగ్రహం. పెద్దశేష వాహన సేవలో దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం, దేవుని కడప టీటీడీ ఆలయంలో విశేషంగా స్నపన తిరుమంజనం. తిరుపతిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, శాస్త్రోక్తంగా సేనాధిపతి ఉత్సవం, యాగశాల క్రతువులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు, టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో వేడుకగా దివ్య ప్రబంధ పారాయణం. శ్రవణ నక్షత్ర శుభవేళ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉత్సవ శోభగులతో కనువిందు చేశాయి. శ్రవణ నక్షత్రం సందర్భంగా టీటీడీ అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో గురువారం సాయంత్రం ఊంజల సేవ తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గురువారం ఊంజల సేవ జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. సాయం సంధ్యవేళ భక్తి సంకీర్తనలు, వేద పారాయణం నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం తిరుచి సేవ జరిగింది. దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్లను అర్చకులు సుందర శోభితంగా తిరుచిపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిలుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి
ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల సేవ వేడుకగా సాగింది. అనంతరం కళ్యాణ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వాహన మండపంలో దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయమాడ వీధులలో ఊరేగించారు. స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని భక్తులు కర్పూర హారతులను సమర్పించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దేవేరులతో కూడి ఉత్సవ శోభితంగా భక్తులను అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన గురువారం ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, వట్టివేరు, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం విశేషంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. చక్కటి ఊయలలో రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ రమణీయంగా సాగింది. ఇక గురువారం రాత్రి లక్ష్మీ వెంకటేశ్వరుని పెద్దశేష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సకలాభరణ శోభితంగా అలంకరించిన దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని
అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువు తీర్చి పూజలు చేశారు. ఆపై భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవం బైనతడీతడు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నిలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, ఆచార్య వరణం, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించి ధ్వజపట ప్రతిష్ఠ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్లు, అర్చకులు భావనారాయణ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. తిరుపతిలో నడిబొడ్డున తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో అమ్మవారితో కూడి వెలిసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం చిరుమందహాసంతో దిగ్విజయం చేస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతినిత్యము స్వామివారి తిరుమలలో ఏ విధంగా అయితే చేయగలమో సేవలన్నీ కూడా మా వంతుగా ఆలయ కమిటీ అలాగే అర్చకుల సహకారంతో ఎన్ని సేవలు చేయగలమో అన్నీ చేస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి ఈ రోజు నుండి సాయంత్రం అంకురార్పణతో మొదలయ్యి రేపు ఉదయం ధ్వజారోహణము, సాయంత్రము పెద్దశేష వాహనంతో వాహన సేవలన్నీ కూడా ప్రారంభమవుతాయి. 4వ తేదీ స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహన సేవ ఉంటుంది సాయంత్రం 7 గంటల నుండి. అలాగే చక్రస్నానము 7వ తేదీ ఉదయం ఉంటుంది. 8వ తేదీ ధ్వజారోహణంతో మొత్తం బ్రహ్మోత్సవాలన్నీ కూడా అవుతాయి. భక్తులందరూ కూడా స్వామివారి సేవలో తరించి స్వామివారి వాహన సేవలు అన్నింటిలో పాల్గొనాలని, స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలవుతారని ఆలయం కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తిరుపతి పట్టణమునందు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణమునందు లక్ష్మీ పద్మావతి సమేత సమస్త దేవత పరివార దేవతలతో సహా ఇక్కడ కూడి వేంచేసి ఉన్నారు. స్వామివారికి ఇది ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవములు అనగా బ్రహ్మ క్లుప్తోత్సవములు అని, అంటే బ్రహ్మగారే స్వయంగా వచ్చి స్వామివారికి మొట్టమొదటిగా చేసినటువంటి ఉత్సవములు కనుక దీనికి బ్రహ్మోత్సవములు అని పేరు. కావున ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహమును సమస్త భక్తులు, సమస్త మానవాళి, సమస్త ప్రాణికోటి కూడా అంతా కూడా లోక క్షేమార్థం, లోక కళ్యాణార్థం కూడా ఈ బ్రహ్మోత్సవములు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనేటువంటిది వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఇవి జరగబడుతూ ఉన్నాయి. కావున ఈరోజు సాయంత్రము విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనము, అజస్ర దీపారాధన, ఋత్విగ్వరణము, మృత్సంగ్రహణము, అంకురారోపణముతో ఈరోజు మొదలయ్యి సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో గ్రామంలోకి స్వామివారు సేనాధిపతి బ్రహ్మోత్సవంలో జరుగుతాయి అనేటువంటి ఇదిగా విష్ణువు యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారు వచ్చి ఈ యొక్క పట్టణాలని, మాడవీధులను అన్నింటినీ కూడా పరిశీలించి అయిన తర్వాత రేపు ఉదయాన్నే 7 గంటలకి ధ్వజారోహణం ఉంటుంది. కావున సంతానార్థులు, కామ్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క ధ్వజారోహణంలో పాల్గొని స్వామివారి యొక్క గరుడ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల వారి యొక్క కామ్యములు అన్నీ కూడా త్వరగా శీఘ్రంగా తీరి స్వామివారి యొక్క కృప కలుగుతుందనేటువంటిది శృతి యొక్క వచనము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అంకురారోపణతో మొదలై రేపు ధ్వజారోహణము, రేపు రాత్రికి పెద్ద శేష వాహనము, ఎల్లుండి చిన్న శేష వాహనము ఆదిగా మొదలై రథసప్తమి రోజు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనములు, హనుమంత వాహనం రోజు సాయంత్రం స్వామివారి యొక్క ఉత్సవ మధ్య దేవశ్రీదేవ్యోహ ఉత్సవ మధ్య అన్నట్టుగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉంటుంది.
కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని స్వామివారు అందరికీ కూడా దగ్గరలో ఉన్నారు. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతికి చెందిన బ్లిస్ హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఎం సూర్యనారాయణ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ నృసింహస్వామి వారి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. చొల్లంగి అమావాస్యను పురస్కరించుకుని అప్పన్న సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. కోలాటాలు, కళా ప్రదర్శనలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా మెట్ల కింద ఉన్న పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర కోనేరులో తెప్పోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళ్లాడుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు,
ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీనివాసుని ఊంజల సేవ వేడుకగా జరిగింది. స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఊంజల సేవలో శ్రీనివాసుని దర్శనం చేసుకుని కుంభమేళ భక్తులు పరవశులయ్యారు. అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన గురువారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని విశ్వక్సేనుల వారిని ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ చిన్నజీయర్ స్వామి ఆచార్యులు శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య రోజు ఈ ఆలయంలో స్వామివారికి కళ్యాణం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేధ గంగా సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివార్లను ఆభరణాలు పుష్పమాలలతో వధూవరుడుగా అలంకరించారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దక్షిణామూర్తి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. పుష్పార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు.
నంద్యాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్య అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి బంగారు ఆభరణాలను ధరింపజేసి పూలంగి సేవ నిర్వహించారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారి దేదీప్యమాన దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి ఆవు పాలతో అభిషేకాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ చైతన్యపురి కాలనీలోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణ మందిరంలో గోపూజోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా గోశాలలోని గోపాలునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సకల దేవత స్వరూపమైన గోమాతలకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించి పూమాలలను, నూతన వస్త్రాన్ని ధరింపజేశారు. ఆపై గో అష్టకాలతో సేవించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం గోమాతలకు పశుగ్రాసాన్ని నివేదించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం వైభవంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తెచ్చి శాస్త్రోక్తంగా అభిషేక సేవను జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.